అందరికీ శుభోదయం. రైట్ అమ్మా, గత క్లాస్లో మనము వర్ణమాలలో భాగంగా హల్లులేఖ విభజనలో భాగంగా తాళవ్య చెజలు దంత్య చెజల గురించి తెలుసుకున్నాము. నెక్స్ట్ యారాలావాలలోని భేదాల గురించి చెప్పాలి, అంతే కదా. యారాలావాలలోని భేదాలు, యారాలావాలలోని భేదాలు అని అంటే, ఇప్పుడు యా అనేది ఒకసారి లఘువు అవుతుంది, ఇంకొకసారి అలఘు అవుతుంది. మరి రా అనేది ఒకసారి లఘువు అవుతుంది, ఇంకొకసారి అలఘు అవుతుంది. లా అనేది కూడా ఒకసారి లఘువు అవుతుంది, ఇంకొకసారి అలఘు అవుతుంది. యా మరి ఎప్పుడు లఘువు అవుతుంది, ఎప్పుడు అలఘు అవుతుంది? అసలు లఘువు అని అంటే ఏంటనంటే, నాలుక వర్ణోత్పత్తి స్థానములను శిథిలంగా స్పృశించినప్పుడు పుట్టేటువంటి వర్ణములే, అంటే శిథిలంగా స్పృశించినప్పుడు పుట్టేటువంటి వర్ణాలే లఘువులు. నాలుక ఉంది కదా, ఈ నాలుక పోయి వర్ణోత్పత్తి స్థానాలను అంటే ఇక్కడ ఈ దంత మూలం చూసిరా, ఇక చిగురుని చూసినవా, ఆ నాలుక పోయి ఇట్లా కొట్టినప్పుడు శిథిలంగా స్పృశించినప్పుడు పుట్టేటువంటి వర్ణాలే ఏమవుతాయంటే లఘువులు అవుతాయి. అదేవిధంగా అశిథిలంగా స్పృశించినప్పుడు పుట్టేటువంటి వర్ణాలు ఏమవుతాయంటే అలఘువులు అవుతాయి. అంటే లఘువు అని అంటే ఏకమాత్ర కాలంలో ఉచ్చరింపబడేది లఘువు, అది కాదు ఇక్కడ. అదేమో ఛందస్సు ప్రకారం. ఇక్కడ లఘువు అలఘువు అని అంటే ఏంటంటే, నాలుక వర్ణోత్పత్తి స్థానములను శిథిలంగా స్పృశించినప్పుడు పుట్టేటువంటి వర్ణాలేమో లఘువులు, నాలుక వర్ణోత్పత్తి స్థానములను అశిథిలంగా స్పృశించినప్పుడు పుట్టేటువంటి వర్ణాలేమో అలఘువులు. ఓకే, ఇప్పుడు లఘువు అని అంటే ఇక్కడ ఎప్పుడు ఇది లఘువు అవుతుందనంటే, ఆగమ యకారం అన్నప్పుడు లఘువు అవుతుంది. ఆగమ యకారము అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ హరి ప్లస్ అతడు అని అన్నాను. హరి ప్లస్ అతడు ఏమవుతుందండి? హరి అతడు అవుతుంది. అంటే యా అనేటువంటిది ఆగమంగా వచ్చింది ఇక్కడ. అంటే ఇక్కడ ఈ యా అనేటువంటిది ఇప్పుడు ఆగమంగా వచ్చినటువంటి లఘు యా అనేటువంటిది ఏమవుతుంది అంటే లఘువు అవుతుంది. మామూలుగా కాయ, కాయ, మాయా ఇట్లా ఉంది కదా, ఇప్పుడు ఇందులో కూడా యా ఉంది కదా, ఈ యా ఏమవుతుంది అంటే అలఘువు అవుతుంది. ఇప్పుడు ఒకసారి చదవండి, ఇది హరి యతడు, హరి యతడు అని అన్నప్పుడు నాలుక పోయి ఇక్కడ కొట్టుకున్నట్టు అనిపిస్తుంది. ఇది చదవండి ఒకసారి, కాయ, అంతే మామూలుగా సింపుల్గా. హరి అతడు అన్నప్పుడేమో ఇట్లా పోయి అక్కడ ఫోర్స్ఫుల్గా తగులుతుంది. అంటే ఇక్కడ ఆగమంగా వచ్చినటువంటి యకారం ఏమవుతుందంటే లఘువు అవుతుంది. సిద్ధ యకారం ఏమవుతుందంటే, సహజ సిద్ధంగా ఉన్నటువంటి యకారం ఏమవుతుందంటే అలఘువు అవుతుంది. ఇక్కడ రాలో కూడా సాధురేపమేమో, సాధురేపం ఉంది కదా మామూలుగా, సాధురేపం ఇదేమవుతుందంటే లఘువు అవుతుంది. అదేవిధంగా శకట రేపం ఉంటుంది కదా, శకట రేపం బండిరా అనేటువంటిది ఇదేమవుతుందంటే అలఘువు అవుతుంది, బండిరా. ఇక్కడ లా మామూలు లానేమో లఘువు అవుతుంది, అలా ఏమవుతుంది అంటే అలఘువు అవుతుంది. ఇక్కడనేమో వాళ్ళు ఆదేశ వకారము లఘువు అవుతుంది. ఆదేశ వకారము అని అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిలుకలు ప్లస్ పలికెను అని అన్నాను. చిలుకలు ప్లస్ పలికెను ఏమైతుంది చెప్పండి, చెప్పాలి. చిలుకలు ఒలికెను, పలికెను కాదు ఒలికెను. అంటే ఇక్కడ ఆదేశంగా వచ్చినటువంటి వకారం చూసిరా, ఇదేమవుతుంది అంటే లఘువు అవుతుంది. మామూలుగా సహజ సిద్ధంగా ఉన్నటువంటి సిద్ధ వకారం ఏమవుతుందంటే అలఘువు అవుతుంది. సిద్ధ వకారము అలఘువు అవుతుంది. అంటే మామూలుగా కలువ, వంకాయ, మామూలు ఇంట్లో ఉన్నటువంటి వానేమో అలఘువు అవుతుంది. ఇట్లా సంధి సూత్రం ప్రకారం వచ్చినటువంటి వానేమో లఘువు అవుతుంది. ఇది ఈజీ గుర్తుపెట్టవచ్చు. సాధురేపమేమో లఘువు, శకట రేపమేమో అలఘువు. మామూలు లానేమో లఘువు, అలానేమో అలఘువు. ఇక్కడ ఆగమ యకారమేమో లఘువు అవుతుంది, సిద్ధ యకారమేమో అలఘువు అవుతుంది. ఇప్పుడు వంకాయ అని అన్నామమ్మ. ఈ వంకాయలో యా కూడా ఉంది కదా, యా ఉందా లేదా? ఉంది. ఈ యా అనేటువంటిది లఘువు అవుతుందా అలఘువు అవుతుందా? అలఘువు. ఇక్కడ వా అనేది ఏమవుతుంది చెప్పాలి, లఘువు అవుతుందా అలఘువు అవుతుందా అమ్మా? మళ్ళీ లఘువు ఎట్లయితుంది?
వా అనేటువంటిది లఘువులు గుర్తించి దాని ప్రకారం లఘువా? వా అనేది లఘువు అవుతుందా అలఘువు అవుతుందా? మళ్ళీ లఘువు అంటది, అలఘువు అవుతుంది. ఇక్కడ చూడు, సిద్ధ వకారం ఏమవుతుందని చెప్పాను, సిద్ధ వకారం ఏమవుతుంది అలఘువు, సిద్ధ వకారం ఏమో అలఘువు అవుతుంది. మామూలుగా ఆదేశంగా వచ్చినటువంటి వకారం ఏమవుతుందంటే లఘువు అవుతుంది. ఓకేనా? అంటే ఇట్లా ఆదేశంగా వచ్చేటువంటి వకారము అని అంటే సంధి సూత్రం ప్రకారము ఇప్పుడు చిలుకలు ప్లస్ పలికేను అని అన్నాను, పా ప్లేస్లో ఎవరు వచ్చింది చెప్పండి? వా వచ్చింది, వా వచ్చింది. నెక్స్ట్ ఊరు ప్లస్ పల్లె అని అన్నాను, ఊరు ప్లస్ పల్లె అని అన్నాను, అప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఊరు వల్లెలు అవుతుంది. ఊరు వల్లెలు అన్నప్పుడు ఇప్పుడు వా అనేది లఘువు అవుతుందా అలఘువు అవుతుందా చెప్పాలి? లఘువు అవుతుంది, లఘువు అవుతుంది. అంటే ఆదేశంగా వచ్చినటువంటి వకారం ఏమో లఘువు అవుతుంది, సహజ సిద్ధంగా ఉన్నటువంటి వకారం ఏమో అలఘువు అవుతుంది. ఇక్కడనేమో ఆగమంగా వచ్చినటువంటి యకారం ఏమో లఘువు అవుతుంది, సహజ సిద్ధంగా ఉన్నటువంటి యకారం ఏమో అలఘువు అవుతుంది. అర్థమైందా ఇది? ఇక్కడ మళ్ళీ లఘువు అవుతుందా లఘువు అవుతుందా అంటే మరి ఇక్కడ వా అనేది లఘువు అనొద్దు, మళ్ళీ ఛందస్సు ప్రకారం లఘువును గుర్తించి అట్లయినా కానీ ఇది వమ్ అనేది గురువు అవుతుంది ఛందస్సు ప్రకారం, పక్కన పెట్టండి. ఓకే, ఇది యారా లాభాలలో ఉన్నటువంటి తేడాలు. రైట్, రాసుకోండి. యారా లాభాలలోని భేదాలు. లఘువు సైడ్ రైటింగ్ పెట్టండి. లఘువు, లఘువు. నాలుక, నాలుక వర్ణోత్పత్తి స్థానములను, నాలుక వర్ణోత్పత్తి స్థానములను శిథిలంగా స్పృశించినప్పుడు, శిథిలముగా స్పృశించినప్పుడు పుట్టే వర్ణాలు లఘువులు అవుతాయి. నెక్స్ట్ అలఘువు సైడ్ రైటింగ్ పెట్టండి. లఘువు. నాలుక వర్ణోత్పత్తి స్థానములను అశిథిలంగా స్పృశించినప్పుడు పుట్టే వర్ణాలు అలఘువులు. రైట్, ఇప్పుడు సేమ్ ఇట్నే రాయండి. యా లఘువు ఎప్పుడైతుంది అని అంటే ఆగమ యకారం. ఉదాహరణ, హరి ప్లస్ అతడు హరి అతడు, హరి ప్లస్ అతడు హరి అతడు, హరి ప్లస్ అతడు హరి అతడు. రైట్, నెక్స్ట్ అలఘువు. సిద్ధ యకారము అనండి. అలఘువు సిద్ధ యకారం. ఉదాహరణ, కాయ, మాయ, యమునలో యా ఉంది కదా, మొదలైనవి. నెక్స్ట్ రా, రెండవది రా. సాధురేపము లేదా ఇట్లా రాయండి. లఘువు చిన్న డాష్ పెట్టి సాధురేపము, లఘువు చిన్న డాష్ పెట్టి సాధురేపము రా. అలఘువు శకటరేపము బండిరా, అలఘువు శకటరేపము బండిరా. నెక్స్ట్ లా, మామూలు లానేమో లఘువు అవుతుంది, లఘువు. అలానేమో అలఘువు అవుతుంది, అలఘువు అవుతుంది. రాష్ట్రమ్మ అలఘువు అవుతుంది. నెక్స్ట్ వా పెట్టు. నెక్స్ట్ వా.
లఘువు ఆదేశ వకారము, ఆదేశ వకారము, ఆదేశ వకారము. ఉదాహరణ ఉదాహరణ చిలుకలు ప్లస్ పలికెను, చిలుకలు ప్లస్ పలికెను ఏమవుతుందమ్మా? చిలుకలు వలికెను. అందులో వాక్ అండర్లైన్ చేసి లఘువు అనండి. చిలుకలు వలికెను. నెక్స్ట్ అలగువు, అలగువు సిద్ధ వకారము, అలగువు సిద్ధ వకారము. ఉదాహరణ కలువ, కలువ, వంకాయ. అందులో అండర్లైన్ చేయండి వాకు. రైట్, అవే లఘువులు అవుతాయి. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అమ్మ. ఈ కింది వాణిలో లఘువును గుర్తించండి, అలగును గుర్తించండి అని అడుగుతా ఉన్నాడు. కాబట్టి చాలా 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 ఇంపార్టెంట్. అంటే యా అనేది లఘువు ఎప్పుడైతుంది, అలఘువు ఎప్పుడైతుంది. లఘువు అని అంటే ఏంది? నాలుక వర్ణోత్పత్తి స్థానములను శిథిలంగా స్పృశించినప్పుడు పుట్టేటువంటి వర్ణమే లఘువు. అశిథిలంగా స్పృశించినప్పుడు పుట్టేటువంటి వర్ణమే అలఘువు. ఇది హల్లుల యొక్క భేదాలకు సంబంధించి. నెక్స్ట్ ఉభయాక్షరాలు అని పెట్టండి సైడ్. రోమన్ నెంబర్ 3 అని పెట్టి ఉభయాక్షరాలు, 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 ఉభయాక్షరాలు. ఉభయము అంటే ఏందమ్మా? ఉభయము అంటే రెండు లేదా ఎక్కువనా? ఉభయులు అని అన్నారు. ఉభయులు అంటే ఎంతమంది? ఇద్దరు. ఇక్కడ ఉభయాక్షరాలు అని అన్నారు. ఉభయము అని అంటే ఇక్కడ రెండు అని అర్థం, రెండు అని అర్థం. అంటే ఇక్కడ రెండు అని అంటే ఏమిటి అని అంటే అచ్చులు హల్లులు అని అర్థం. రెండు అని అంటే ఏం చెప్పండి? అచ్చులు హల్లులు. అంటే ఇక్కడ ఉభయాక్షరాలు అని అంటే ఉభయము అంటే రెండు అని అర్థం. అంటే ఇక్కడ అచ్చులతోటి హల్లులతోటి కలిపి పలకబడేటువంటి అక్షరాలను ఉభయాక్షరాలు అంటారు. అంటే అచ్చులతోటి హల్లులతోటి కలిపి పలకబడేటువంటి అక్షరాలు అని అంటే అచ్చమ్మటి పలుకుతాయి, అచ్చమ్మటి ఉంటుంది, హల్లెమ్మటి ఉంటుంది. ఇవి మొత్తము 3 ఉంటాయి మనకు. ఒకటి 0, రెండవది అరసున్నా, మూడవది చెప్పాలి విసర్గ. 0 యొక్క సింబల్ ఇది, అరసున్నా యొక్క సింబల్ ఇది, విసర్గ యొక్క సింబలు పైన ఒక 0 కింద ఒక 0. కానీ చాలా మంది ఏం చేస్తారంటే కన్ఫ్యూజ్ అయ్యి తప్పులు పెడతారు. పైన ఒక సుక్క కింద ఒక సుక్క పెడతారు. తప్పది. పైన ఒక 0 కింద ఒక 0, 0 అరసున్నా విసర్గ. ఓకే, మరి ఇక్కడ 0 అరసున్నా విసర్గ రెండింటితోటి అంటే అచ్చులతోటి పలకబడుతుంది, హల్లులతోటి పలకబడుతుంది. ఏం లేదు, అచ్చు పిలిస్తే అచ్చమ్మడి పోతుంది, హల్లు పిలిస్తే హల్లెమ్మడి అవుతుంది. ఇప్పుడు పంది అని అన్నాం. పంది అని అన్నప్పుడు ఈ 0 ఎవరి పక్కన ఉన్నది? పా పక్కన ఉంది. పా అనేది అచ్చా హల్లా? చెప్పాలి హల్లు. అండమ్మ అని అన్నాము. అండమ్మ అన్నప్పుడు ఇక్కడ 0 అనేటువంటిది ఆ పక్కన ఉంటుంది. అంటే ఇక్కడ అచ్చమ్మడి పలకబడుతుంది, హల్లెమ్మడి పలకబడుతుంది. అచ్చులతోటి హల్లులతోటి కలిపి పలకబడేటువంటి అక్షరాలని ఏమంటారనంటే ఉభయాక్షరాలు అని అంటారు. ఈ ఉభయాక్షరాలు ఏంటంటే 3. ఒకటి 0, అరసున్నా, విసర్గ. రైట్. 0కు ఇంకేమైనా పేర్లు ఉన్నాయా అని అంటే ఉన్నాయి. పూర్ణ బిందువు అని పేరుంది, అనుస్వారం అని పేరుంది, అదేవిధంగా పూర్ణానుస్వారం అని పేరుంది, పూర్ణానుస్వారము. అదేవిధంగా నిండు 0 అనేటువంటి పేరుంది, అదేవిధంగా గుండు 0 అనేటువంటి పేరుంది, అదేవిధంగా నిండు బొట్టు అనేటువంటి పేరు కూడా ఉన్నది. నిండు బొట్టు అనేది ఎందుకంటే తెలుసా? పూర్వకాలంలో కొంతమంది స్త్రీలు బొట్టుని రూపాయి బిల్లు అంతా పెట్టుకుంటారు. అవునా కాదా? ఇప్పటి వాళ్ళని చూస్తే భూతద్దం పెట్టినా కనపడదు. అసలే టిక్లీలు వచ్చినాయి కదా. ఈ టిక్లీలు వచ్చిన తర్వాత అసలు ఈ బొట్లే కనపడతలేవు. అందుకే నిండు బొట్టు లాగా ఉంటుంది కాబట్టి 0 అని అంటారు. ఓకే, నెక్స్ట్ అరసున్నా. ఈ అరసున్నాకు మరి దీన్ని పూర్ణ బిందువు అన్నప్పుడు అరసున్నాని ఏమంటామమ్మా? అర్ధ బిందువు అనం. ఇక్కడ
ఖండ బిందువు అని అంటాం. అర్ధ బిందువు అని అంటే మళ్ళీ వేరేది అది. అర్ధ బిందువు అని అంటే ఇక్కడ సెమికోలన్ ఉంటే చూసిరా, దీన్ని అర్ధ బిందువు అని అంటాం. దీన్ని అరసున్నని అర్ధ బిందువు అనము, ఖండ బిందువు అని అంటాం. అదేవిధంగా దీన్ని పూర్ణానుస్వారం అన్నప్పుడు దీన్ని స్వారం అని అంటారు. ఇది నిండుబొట్టు అయినప్పుడు ఇది కురచబొట్టు. కురచబొట్టు నిండుబొట్టు అయినప్పుడు ఇది ఏమవుతుంది అంటే కురచబొట్టు. ఓకేనా, రైట్. తర్వాత విసర్గ. విసర్గ అంటే విశేషముగా సంసర్గ కలది విసర్గ. విశేషముగా సంసర్గ కలది, విశేషముగా సంసర్గ కలది విసర్గ. మరి విశేషముగా సంసర్గ కలది విసర్గ అని అంటే ఇది దీని యొక్క గుర్తు ఇది. సంసర్గ అని అంటే అర్థం ఏంటంటే కూడిక అని అర్థం. సంసర్గ అని అంటే అర్థం ఏం చెప్పండి? కూడిక. ఎవరితోటి కూడుతుంది అని అంటే ఇది అచ్చులతోటి హల్లులతోటి కూడి పలకబడుతుంది కాబట్టి దీనికి విసర్గ అనేటువంటి పేరు ఉన్నది. ఇంకొకటి ఏంటంటే దీన్ని ఉచ్చరించినప్పుడు వాయువును విసర్జింపబడుతుంది. వాయువును ఎక్కువగా విసర్జించడం చేత దీనికి విసర్గ అనేటువంటి పేరు వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చదవండి అమ్మా. అంతఃపురమా అంతఃపురమా? అంటే విసర్గ వచ్చినప్పుడు వాయువు బయటికి విసర్జింపబడుతుందా విసర్జింపబడ అంటే వాయువుని ఎక్కువగా విసర్జించడం చేత దీనికి విసర్గ అనేటువంటి పేరు వచ్చింది. రైట్. దీన్ని పలకండి. దుఃఖమా దుఃఖమా? దుఃఖం. అంటే ఇక్కడ విసర్గ వచ్చిందని అంటే కంపల్సరిగా వాయువు బయటికి విసర్జింపజేయాలి. వాయువుని ఎక్కువగా విసర్జించడం చేత దీనికి విసర్గ అనేటువంటి పేరు వచ్చింది. విశేషముగా సంసర్గ కలది విసర్గ. సంసర్గ అంటే కూడిక అని అర్థం. వాయువుని ఎక్కువగా విసర్జించడం చేత దీనికి విసర్గ అనేటువంటి పేరు రావడం జరిగింది. ఓకేనా. ఈ మూడు అక్షరాలని ఉభయాక్షరాలు అంటారు. ఎందుకన్నారని అంటే అచ్చులతోటి హల్లులతోటి కూడి పలకబడుతుంది కాబట్టి ఉభయాక్షరాలు అనేటువంటి పేరు వచ్చింది. ఓకే, ఇవి మూడు సున్నా, అరసున్నా, విసర్గ. ఓకేనా, రైట్, రాసుకోండి అంతే. ఉభయాక్షరాలు. ఉభయము అంటే రెండు అని అర్థం. ఉభయము అంటే రెండు అని అర్థం. ఉభయము అంటే రెండు అని అర్థం. రెండు అని అర్థం. అచ్చులతోటి హల్లులతోటి కూడి పలకబడుతుంది కాబట్టి కూడి పలకబడుతుంది కాబట్టి వీటికి ఉభయాక్షరాలు అని పేరు. అచ్చులతోటి హల్లులతోటి కూడి పలకబడుతుంది కాబట్టి వీటికి ఉభయాక్షరాలు అని పేరు. ఇవి మూడు. ఫస్ట్ వన్ సున్నా, సైడ్ హెడింగ్ పెట్టండి, డైరెక్ట్ సైడ్ హెడింగ్. సున్నా సున్నా ఒక చిన్న డాష్ పెట్టి సున్నా పెట్టి ఇంకా ఒక బోర్డు మీద ఉన్నాయని రాసేయండి. పూర్ణ బిందువు, ఆబ్లిక్, అనుస్వారము, ఆబ్లిక్. రైట్. నెక్స్ట్ రెండోది అరసన కూడా రాసేయండి. అరసన కూడా రాసేయమ్మా. అరసన కూడా రాసేయండి. తర్వాత విసర్గ సైడ్ హెడింగ్ పెట్టి పెట్టండి అంతే. దాన్ని రాయిస్తాను. విసర్గాన్ని పెట్టి దానికి మన సింబల్ పైన ఒక సున్నా, కింద ఒక సున్నా. విశేషముగా సంసర్గ కలది విసర్గ. విశేషముగా సంసర్గ కలది విసర్గ. విశేషముగా సంసర్గ కలది విసర్గ. విశేషముగా సంసర్గ కలది విసర్గ. రైట్, కింద. సంసర్గ అంటే కూడిక అని అర్థం. సంసర్గ అంటే కూడిక అని అర్థం. సంసర్గ అంటే కూడిక అని అర్థం. అచ్చులతోటి హల్లులతోటి కూడి పలకబడుతుంది. అచ్చులతోటి హల్లులతోటి కూడి పలకబడుతుంది. అచ్చులతోటి హల్లులతోటి కూడి పలకబడుతుంది. అచ్చులతోటి హల్లులతోటి కూడి పలకబడుతుంది.
వాయువుని ఎక్కువగా విసర్జించడం చేత వాయువును ఎక్కువగా విసర్జించడం చేత వాయువును ఎక్కువగా విసర్జించడం చేత విసర్గ అనే పేరు వచ్చినది. వాయువును ఎక్కువగా విసర్జించడం చేత విసర్గ అనే పేరు వచ్చినది. రైట్. ఉదాహరణ అంతఃపురము, దుఃఖం మొదలైనవి. ఇది వర్ణమాల అండి. నెక్స్ట్ ధ్వన్యుత్పత్తి స్థానాలు లేదా వర్ణోత్పత్తి స్థానాలను పెట్టండి. ధ్వన్యుత్పత్తి స్థానాలు లేదా వర్ణోత్పత్తి స్థానాలు. వినాలి. ధ్వని యొక్క పుట్టుక స్థానం ఎక్కడమ్మా? ధ్వని ఎక్కడ పుడుతుంది? నాభి దగ్గర పుడుతుంది. ఇక్కడ నాభి దగ్గర పుట్టినటువంటి ధ్వని ఆహార వాహిక ద్వారా ఎక్కడికి చేరుకుంటుంది అంటే స్వరపేటికకి చేరుకుంటుంది. ఎక్కడికి? స్వరపేటిక. ఇక్కడ స్వరపేటిక ఉంటుంది. ఈ స్వరపేటిక నుంచి ధ్వని ముఖయంత్రంలోని వివిధ అవయవాల ద్వారా బయటికి విడుదలవుతుంది. అంటే ముఖయంత్రంలోని అవయవాలు అని అంటే ఏంటంటే ఇప్పుడు కంఠం, తర్వాత తాలువు, మూర్ధము, దంతము, ఓష్ట్యాలు, అనునాసికము, కంఠము, తాళవ్యము, రెండు. కంఠము, తాలువు, కంఠము, ఓష్ట్యం, దంతము, ఓష్ట్యం రెండింటిని కలిపి ఒక్కోసారి కొన్ని ధ్వనులు రెండింటి ద్వారా బయటకు వస్తూ ఉంటాయి. కొన్ని ధ్వనులేమో ఒకదాని ద్వారా బయటకు వస్తాయి. అట్లా ధ్వన్యుత్పత్తి స్థానాలు లేదా వర్ణోత్పత్తి స్థానాలకు మరి అష్టాధ్యాయి రాసినటువంటి పాణిని మహర్షి ఏం చేసిండంటే కొన్ని సూత్రాలని చెప్పినాడు. అవి పాణినీయ సూత్రాలని చెప్పాడు. మొత్తం మరి ఇక్కడ ధ్వన్యుత్పత్తి స్థానాలు ఎన్ని ఉన్నాయంటే 9 ఉన్నాయి. మొత్తం ఎన్ని ఉన్నాయి? 9. ఏమేంటివి అంటే ఒకసారి జాగ్రత్తగా వినండి. ఫస్ట్ కంఠ్యాలు, తాళవ్యాలు, మూర్ధన్యాలు, దంత్యాలు, ఓష్ట్యాలు, అనునాసికాలు, కంఠతాళవ్యాలు, కంఠం, తాలువు రెండు, కంఠోష్ట్యాలు, తర్వాత దంతోష్ట్యాలు. మొత్తం 9 అన్నమాట. ఒక్కొక్క దాని గురించి చూసుకుందాం. ఫస్ట్ ఏమని చెప్పాను? కంఠాల, కంఠ్యాలు. ఈ కంఠ్యాలకు సూత్రం ఏమని చెప్పిండనంటే పాణిని మహర్షి అకూహ విసర్జనీయానాం కంఠః. అకూహ విసర్జనీయానాం కంఠః అని అంటే ఇక్కడ ఆ అంటే ఏమవుతుందంటే ఆ రెండింటిని తీసుకుంటారు. రైట్. నెక్స్ట్ కు అంటే కవర్గం. ఒకసారి కవర్గం తీ వెనకకు. కచతపన తీ ఫస్ట్ తీ కక్క గగ్గ ఇన్య. మరి కచతప అంటారు. మరి కక్క గగ్గ ఇన్య, తర్వాత హ, తర్వాత విసర్జ. ఇవి కంఠ్యాలు అన్నమాట. ఈ సూత్రం ప్రకారం ఒకసారి పలికినట్లయితే ఆ ఖ ఖ గ ఘ ఇన్య హ విసర్గ ఇవన్నీ కంఠం ద్వారానే వస్తాయి బయటికి. కంఠం ద్వారా బయటికి వస్తాయి కాబట్టి వీటిని ఏమంటారు చెప్పండి? ఇంత పొద్దుగాల మీరు ఏం తినొచ్చిరు? ఏం తిన్నావమ్మా? మీ హాస్టల్ ఏం పెట్టినావు? హాస్టలేనా మీరంతా? అందరు ఇళ్ళ నుంచి వస్తారు. ఓకే. కంఠ్యాలు. తర్వాత తాళవ్యాలకు సూత్రం ఏం చెప్పినానంటే పాణిని మహర్షి ఇచు యశానాం తాలుహు. ఇచు యశానాం తాలుహు చెప్పాలి. ఇచు యశానాం తాలుహు అని అంటే ఈ అంటే చెప్పాలి. ఈ చు అంటే చవర్గం. ష ష ష జ జ జ ఇని ఇన్యా కాదా ఇని ఇని. తర్వాత యా, తర్వాత షే. ఇక చూడండి. ఈ అంటేనేమో ఈ, చు అంటేనేమో చవర్గం, యా అంటే యా, ష అంటే ష. రైట్. కంఠ్యాలు అయిపోయింది.
కంట్యాలు, తాళవ్యాలు, తర్వాత మూర్ధన్యాలు. తర్వాత ఏం చెప్పండి? మూర్ధన్యాలు. మూర్ధన్యాలకు సూత్రం ఏంటంటే ఋటు రసానాం మూర్ధ. ఋటు రసానాం మూర్ధ అని అంటే ఇప్పుడు ఆ అంటే ఆ అని చెప్పినావు. ఇప్పుడు రు అంటే రూ, రైట్. టు అంటే టవర్గం. ఏమేస్తా చెప్పండి? టా టా డా డా అన, తర్వాత రా, తర్వాత ష, రైట్. తర్వాత రా, తర్వాత ష, రైట్. మూర్ధన్యాలు అయిపోయినాయి. తర్వాత దంత్యాలు. దంత్యాలకు సూత్రం ఏంటంటే లుతుల సానాం దంతః. లుతుల సానాం దంతః. ఇప్పుడు చెప్పు. లు లు తా తా దా దా నా లా సా అయిపోయా. లా సా, రైట్. దంత్యాల తర్వాత ఓష్ట్యాలు. ఓష్ట్యాలు అంటే పెదవులు అన్నట్టు. దీనికి సూత్రం ఏంటంటే ఉపు పద్మనీయానాం ఓష్టః. ఉపు పద్మనీయానాం ఓష్టః. చెప్పు ఇప్పుడు. ఓ ఓ పప్ప పబ్బ బబ్బ మా. తర్వాత ఇక మళ్ళీ పానే వచ్చింది కాబట్టి ఇక లేదు, ఇక ఆల్రెడీ ఇక్కడనే వచ్చేసినాయి కాబట్టి, రైట్. నెక్స్ట్ అనునాసికాలు. ఇన్య, ఇని, అన, నానాం నాసికాచా. నాసికాచా అనుస్వారస్య సూత్రం. అనుస్వారస్య సూత్రం, రైట్. ఇన్యో, ఇని, అన, నా, మా, అరసున్నా సున్నా ఇవి కూడా వచ్చేస్తాయి. ఇలా అరసున్నా సున్నా వచ్చేస్తాయి. నెక్స్ట్ కంఠ తాళవ్యాలు. కంఠ తాళవ్యాలు అంటే సూత్రం ఏంటంటే ఎదైతో కంఠ తాలుహు. ఎదైతో కంఠ తాలుహు. అప్పుడు ఏమవుతుందనంటే ఏ ఏ ఐ. నెక్స్ట్ 8వది కంఠోష్ట్యాలు. ఉదవుతో కంఠోష్ట. ఓ ఓ ఔ. నెక్స్ట్ దంతోష్ట్యాలు. ఒకారస్య దంతోష్ట. ఓన్లీ వా మాత్రమే. ఓన్లీ వా మాత్రమే. ఇప్పుడు అన్ని అక్షరాలు వచ్చినాయా రాలేదా ఒకసారి చూసుకోండి. అన్ని అక్షరాలు వర్ణమాలలో ఉన్నటువంటి అన్ని అక్షరాలు వచ్చినాయా రాలేదా? వచ్చినాయా రాలేదా? ఏదో మిస్ అయిందా? బండిరా లేనట్టుందిగా. అలా కూడా లేదు కదా. లేదు. లా దగ్గరనే అలా వచ్చేస్తుంది అన్నమాట. రా దగ్గరనే బండిరా వచ్చేస్తుంది. మిగతా అన్నీ వచ్చేసేసినాయి. ఓకేనా? ఇవి ధ్వన్యుత్పత్తి స్థానాలు లేదా వర్ణోత్పత్తి స్థానాలు. కంఠ్యాలకు సూత్రం చెప్పండి. అకుహ విసర్జనీయానాం కంఠః. ఒకసారి చెప్పాలి. తాళవ్యాలకు చెప్పండి. ఇచు యశానాం తాలుహు. నోరే తిరుగుతలేదు. నెక్స్ట్ మూర్ధన్యాలకు చెప్పండి. ఋటు రసానాం మూర్ధః. దంత్యాలకు చెప్పండి. లుతుల సానాం దంతః. ఓష్ట్యాలకు చెప్పండి. ఉపు పద్మనీయానాం ఓష్టః. అనునాసికాలకు చెప్పండి. ఇన్యా, ఇని, అన, నానాం నాసికాచ అనుస్వారస్య. కంఠతాళవ్యాలకు చెప్పండి. ఎదైతో కంఠతాలుహు. కంఠోష్ట్యాలకు చెప్పండి. ఉదవుతో కంఠోష్ట. దంతోష్ట్యాలకు చెప్పండి. వకారస్య దంతోష్ట. వకారస్య దంతోష్ట. ఒకసారి ఇవి పలికినట్లయితే సరే తాలువు నుంచే వస్తాయి. ఈ చ ఛ ఛ జ జ జ ఇని యా షే అనేటువంటి కంపల్సరీ తాలువు నుంచి వస్తాయి కాబట్టి తాళవ్యాలు. రు అన్నప్పుడు ఇక్కడ ఫోర్స్ పడుతుంది. రు రు ఠ
ఠ ఢ ఢ అన ర ష అన్నప్పుడు ఇక్కడ ఫోర్స్ పడుతుంది, ఇక్కడ ఫోర్స్ పడుతుంది కాబట్టి ఇది మూర్ధన్యాలు. నెక్స్ట్ లు లు అంటే పనులు బిగబెట్టి, ఇక తంతరా అంటే తంతరా అంటాను ఇష్టం, రెండు పనులు బిగబెట్టి తంతరా అని అంటుంటాం, అంటే తత్త దద్ద నా లా స. ఊ ఊ అంటే పెదవులు రౌండ్ అయితే చూడండి, ఊ ఊ పా పా బా బా మ పెదవులు. ఇవేమో నాసిక సహాయంతో ముక్కుతో వలకరు. ఇది ఏదైతే అంటే కంఠము తాలువు, ఏ ఏ ఐ కంఠము తాలువు, ఓ ఓ ఔ కంఠము కంఠోష్ట కంఠము ఓష్టం పెదవులు. ఇక్కడనేమో వకారస్య దంతోష్ట అంటే ఇది దంతము ఓష్టము రెండు కలిపితే వా వా అంటే పెదవులు దంతము రెండు కలిపి. ఇవి ధ్వన్యుత్పత్తి స్థానాలు లేదా వర్ణోత్పత్తి స్థానాలు. ఇవి చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఓకేనా, రైట్ రాసుకోండి, రాయండి, రాసేయండి, ఏం చెప్పండి మళ్ళీ. నెక్స్ట్ సైడ్ హెడింగ్ ధ్వన్యుత్పత్తి అవయవాలు ఉచ్చారణ అని పెట్టండి. ధ్వన్యుత్పత్తి అవయవాలు కామ ఉచ్చారణ అని పెట్టండి. ధ్వన్యుత్పత్తి అవయవాలు చాలా 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 ఇంపార్టెంట్ అమ్మ, గ్యారంటీ ఇళ్ళకి ఒక బిట్టు పడుతుంది. ధ్వన్యుత్పత్తి అవయవాలు, ధ్వనులలో మార్పు, ఇది ఏపీ వాళ్ళకు ఉంది, తెలంగాణ వాళ్ళకు ఉంది, ఇద్దరికి ఉంది, జాగ్రత్త వినాలి. ధ్వన్యుత్పత్తి అవయవాలు లేదా ఉచ్చారణ అని అంటే ఇప్పుడు మనం ధ్వనిని ఉత్పత్తి చేస్తూ ఉంటాం. ధ్వని యొక్క ఉత్పత్తి స్థానం ఎక్కడ? ఎక్కడ చెప్తలేరు, మంచిగా ఏసీలో కూర్చొని అసలు బద్ధకం అవుతుంది. ఎక్కడ? నాభి. రైట్, రండి ఆ పాయింట్ రాయండి. ధ్వని యొక్క ఉత్పత్తి స్థానము నాభి. ధ్వని యొక్క ఉత్పత్తి స్థానము నాభి. ధ్వని యొక్క ఉత్పత్తి స్థానము నాభి. రైట్. నాభి దగ్గర పుట్టిన ధ్వని, నాభి దగ్గర పుట్టిన ధ్వని, నాభి దగ్గర పుట్టిన ధ్వని ఆహార వాహిక ద్వారా, ఆహార వాహిక ద్వారా, ఆహార వాహిక ద్వారా స్వరపేటికను చేరుకొని, స్వరపేటికను చేరుకొని ముఖయంత్రంలోని వివిధ అవయవాల ద్వారా, ముఖయంత్రంలోని వివిధ అవయవాల ద్వారా బయటికి విడుదలవుతుంది. రైట్. మరి ముఖయంత్రం ముఖయంత్రం అని అంటున్నారు కదా, ఈ ముఖము అనేటువంటి యంత్రం. రైట్. ఈ ముఖము అనేటువంటి యంత్రంలో ధ్వనిని ఉత్పత్తి చేసే అవయవాలు ఏం కనపడుతున్నాయి చెప్పండి మీకు? ధ్వని ఉత్పత్తికి సంబంధించినటువంటి అవయవాలే ఈ ముఖయంత్రంలో, ముఖంలో చెప్తారా? ధ్వని ఉత్పత్తికి సంబంధించి మాత్రమే. ఏం కనపడతలేవా? ధ్వని ఉత్పత్తికి సంబంధించిన అవయవాలు ఏమున్నాయమ్మా ముఖయంత్రంలో? అరే నోరు, నాసికము, ఇంకా అంతేనా? రెండేనా? ఏమమ్మా చాలా ఉన్నాయమ్మా. అరే ముఖంలో రెండు, మీరు పీజీ ఏడ చేసిరో నాకు అర్థమవుతలేదు. పీజీ చేసిరా? ఒకనే సర్టిఫికేట్ కొన్నారా? చేసిరా? ఏడ చేసినావు? ఓ రెగ్యులరా డిస్టెన్సా? డిస్టెన్స్. ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్, పీజీఆర్ఆర్ సిడి, అంతేనా? రైట్. అయినా కానీ రేపు ఎగ్జామ్ ఉంటే ఈరోజు చదువుకొని పోయి రాసి వచ్చారు, అంతే. అంత ఏం లేదు. పీజీ అంటే ఏదో మామూలుగా పోనీయండి. ఈ ముఖయంత్రంలోనే అవయవాలు ఆ పీజీ చేసినా చేయకుండా జనరల్గా బయట ఎవరిని అడిగినా చెప్తారు ఏమేమి ఉన్నాయరా నాయన ముఖం మీద అవయవాలు అంటే. పెదవి, కింది పెదవి, పై పెదవి, పై పనులు, కింది పనులు, కింది దవడ, పై దవడ, నాలుక, నెక్స్ట్ కంఠము, లోపల కంఠ నాల ఉంటుంది, తాలువు, తాలువు అని అంటే దవడ, మృదు తాలువు, కఠిన తాలువు, లంబిక, లంబిక అని అంటే కొణనాలిక లోపలిది. నెక్స్ట్ ఇట్లా అనేకమైనటువంటివి మనకు కనపడతా ఉన్నాయి. అంటే ఈ ముఖయంత్రంలోని అవయవాలు, ఈ ముఖయంత్రంలోని అవయవాలను మళ్ళీ 3 రకాలుగా విభజించడం జరిగింది.
3 రకాలుగా విభజించడం జరిగింది. ఒకటి స్థానాలు, 2 కరణాలు, 3 స్థానకరణాలు. ముఖయంత్రంలోని అవయవాలను ఎన్ని రకాలుగా విభజించారు చెప్పండి? 3 రకాలు. ఒకటి స్థానాలు, 2 కరణాలు, 3 స్థానకరణాలు. ఓకే, స్థానాలు అని అంటే ఉచ్చారణలో కదలిక లేని అవయవాలు. ఉచ్చారణలో కదలిక లేని అవయవాలు. కదలిక లేని అవయవాలు అంటే ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉన్నాను, మాట్లాడుతుంటే కొన్ని కదులుతున్నాయి, కొన్ని కదలట్లేవు. ఏమేమి కదలట్లేవు చెప్పండి? అరే అది కూడా చెప్పలేరా? పై దవడ కదులుతుందా, కదులుతలేదా? కదులుతలేదు. పై దవడ కదులుతలేదు అని అంటే పై పెదవి కదులుతున్నట్ట? పై దవడ కదులుతలేదు అంటే పై పెదవి కదులుతుందా, కదలదా? అంటే ఇప్పుడు ముఖయంత్రంలో స్థానాలు అని అంటే కదలిక లేనటువంటి అవయవాలు అన్నమాట. కదలిక లేనటువంటివి, ఉచ్చారణలో కదలిక లేనటువంటివి ఏమేమి వస్తాయని అంటే పై పెదవి కదలదు, పై దంతాలు కదలవు. కదులుతాయా? కదలదు. పై దవడ కదలదు. ఇప్పుడు ఇది మూర్ధం అని అంటున్నాను కదా, నేను మాట్లాడుతుంటే ఈ మూర్ధం కదులుతుందా? కదులుతలేదు. ఇది కూడా స్థానమే, మూర్ధం. దంతమూలము, దంతాల యొక్క మూలాలు కూడా కదలవు. నెక్స్ట్ లంబిక. లంబిక అంటే కొండనాలిక. కొండనాలిక అంటే లోపల ఉన్నటువంటి నాలిక, అది కూడా కదలదు. కొండనాలిక కూడా కదలదు. తర్వాత ఇంకా చూసినట్లయితే కఠిన తాలువు. కఠిన తాలువు అని అంటే ఇప్పుడు మన దవడ ఉంటుంది చూసినావా, ఈ గట్టి దవడ వెనక ఉంటుంది, అది కూడా కదలదు. మృదు తాలువు కూడా కదలదు. అదేవిధంగా ఇంకొకటి ఉంటుంది, కంఠం కదులుతుంది కానీ కంఠం లోపల ఒక కంఠనాల ఉంటుంది, అది కదలదు. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే కంఠం కదులుతుంది కానీ లోపల కంఠనాల ఉంటుంది, అది కదలదు. ఇవన్నీ ఏమైతాయంటే స్థానాలు. కదిలేవి కరణాలు. కదిలేవి కరణాలు. మరి కదిలేవి కరణాలు అని అంటే కింది పెదవి కదులుతుంది. కదులుతుందా కదలా? కింది దంతాలు కూడా కదులుతాయి, కింది దవడ కూడా కదులుతుంది. కంఠం కదులుతుందా కదలదా? కంఠం కదులుతుంది, కంఠం. అదేవిధంగా నాలుక కదులుతుంది. నాలుక అంటే జిహ్వ. జిహ్వ కదులుతుంది. ఈ జిహ్వ మళ్ళీ 5 భాగాలు. జిహ్వ 5 భాగాలు. ఏంది 5 భాగాలు అని అంటే ఇప్పుడు నాలుక ఇట్లా ఉంటుందమ్మా, ఒకసారి నాలుక ఇది అనుకోండి. ఇప్పుడు 5 భాగాలమ్మా. ఇందులో ఈ భాగం ఉంది చూసిర్రా, కోన, దీన్ని జిహ్వాగ్రము అంటారు. కొండనాలిక కాదు. లంబిక అంటే కొండనాలిక, జిహ్వాగ్రం. ఇక్కడ మధ్య ఉంది చూసినాం, ఇది దాన్ని ఏమంటారు అని అంటే జిహ్వ మధ్యము అని అంటారు. ఇప్పుడు పక్కలు ఉంటాయి చూసినా, ఇది జిహ్వ పార్శ్వం, పార్శ్వం. ఓకే, ఇప్పుడు మన నాలుక ఇట్లా పైకి అంటే ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇది జిహ్వ పృచ్ఛం. ఉందా నీకు? ఉందా? ఇక్కడ జిహ్వ పృచ్ఛం, పృచ్ఛం. ఓకే, ఇక లాస్ట్ చూసినా ఇది జిహ్వ మూలం, లోపల జిహ్వ మూలం. ఇదే లంబిక అంటారు, జిహ్వ మూలం. మొత్తం 5 భాగాలు అన్నారు జిహ్వను. జిహ్వను ఎన్ని భాగాల గురించి చెప్పారు? 5 భాగాలు. జిహ్వ అగ్రము, జిహ్వ మధ్యము, జిహ్వ పార్శ్వము. పార్శ్వం అంటే 2 దిక్కులు ఉంటుంది. జిహ్వ పృచ్ఛము, జిహ్వ మూలం. ఇవి జిహ్వ అనేటువంటిది 5 భాగాలు. ఈ 5 కదులుతాయి, 5 కదులుతాయి. అంటే కొండనాలిక లోపల ఇంకా అది కదలదు కానీ ఈ జిహ్వ మొత్తం కదలడానికి అవకాశం అయితే ఉన్నది. మరి ఇక్కడ స్థానాలు అని అంటున్నారు. పై పెదవి, పై దంతాలు, పై దవడ, మూర్ధము, దంతమూలము, లంబిక, మృదు తాలువు, కఠిన తాలువు, కంఠనాళము, ఇవి స్థానాలు. అసలు లంబిక స్థానంగా గల ధ్వనులు తెలుగులో లేవు అసలు. అంటే లంబిక అంటే కొండనాలిక అని చెప్పినాను కదా, ఈ లంబిక స్థానంగా గల ధ్వనులు అసలు తెలుగులో లేవు. లంబిక స్థానంగా గల ధ్వనులు అసలు ఏంటివని అంటే క్యూ, జి. క్యూ అని అంటాం కదా మనం, క్యూ, జి.
ఇవి తెలుగులో లేవు. మరి ఎక్కడ ఉన్నాయి క్యూ కామా జీ అనేటువంటివి? ఉర్దూ అరబిక్లో మాత్రమే ఉన్నాయి. అంటే ఈ ఇంగ్లీష్ చెప్పి మళ్ళీ ఉర్దూ అరబిక్ అని అంటారు కదా, క్యూ అనేటువంటి సౌండ్ అంతే. మనం క్యూ అని అంటాం కదా, క్యూ 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 అనేటువంటిది లంబికతోటి పలకబడుతుంది. జి జి అనేటువంటిది కూడా లంబికతోటి పలకబడుతుంది. లంబిక స్థానంగా గల ధ్వనులు తెలుగులో లేవు. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే ఈ కంఠనాళం అనేటువంటిది చూసారు కదా, కంఠం లోపల కంఠనాళం ఉంటుంది. కంఠం లోపల ఏముంటుంది చెప్పండి? ఈ కంఠనాళానికి ఇంకొక పేరు ఏం పేరు అని అంటే సప్తపద అనేటువంటి పేరు కూడా ఉన్నది. కంఠనాళానికి ఇంకొక పేరు ఏం పేరు? సప్తనాళ. అని అదేవిధంగా కంఠనాళము, కంఠ బిలము, కంఠనాళము, కంఠ బిలము, కంఠ నాలిక అనేటువంటి పేర్లు కూడా సప్తపదకు ఉన్నాయి. రైట్. నెక్స్ట్ కరణాలు. ఉచ్చారణలో కదలిక గల అవయవాలు కరణాలు. ఒకటే గుర్తుపెట్టుకోండి, కదిలేవి కరణాలు, కదలనివి స్థానాలు. కదిలేవి కరణాలు, కదలనివి స్థానాలు. కదిలేవి కరణాలా స్థానాలా? చెప్పో. కదిలేవి కరణాలు, కదలనివి స్థానాలు. ఓకేనా? రైట్. ఇక్కడికి వచ్చిరు అని అంటే మీరు మొత్తము కాన్సన్ట్రేషన్ మొత్తం ఇక్కడనే ఉండాలి. దేని మీద ఉండదు అసలు కాన్సన్ట్రేషన్, గుర్తుపెట్టుకోండి. చదువు మీదనే ఉండాలి. ఇక్కడికి వచ్చిర్రు అని అంటే అన్నిటిని మర్చిపోవాలి. ఇక్కడ మనము కూర్చోవాలి అంతే. ఒక స్టూడెంట్గా మనం వచ్చాం కాబట్టి స్టూడెంట్గా కూర్చొని మొత్తం వినాలి. రైట్. నెక్స్ట్ స్థానకరణాలు అని అంటే జాగ్రత్త వినాలి. ఈ అవయవం ఒకసారి స్థానంగా ఉంటుంది, ఇంకొకసారి కరణంగా ఉంటుంది. ఒకసారి స్థానంగా ఉండడం, ఇంకొకసారి కరణంగా ఉండేటువంటి అవయవాన్ని ఏమంటారంటే స్థానకరణం అని అంటారు. అంటే ఒకసారి ఏమో కదలకుండా ఉంటుంది, ఇంకోసారి ఏమో కదిలేటట్టు ఉంటుంది. మరి అది ఈ ముఖయంత్ర అవయవంలో ఏ అవయవం అని అంటే అది నాదతంత్రులు. ఏందది? మరి నాదతంత్రులు ఎక్కడ ఉంటాయి చెప్తారా ఎవరైనా? ముఖయంత్రంలో నాదతంత్రులు ఎక్కడుంటాయి? స్వరపేటికలో ఉంటాయి. ఎట్లా ఉంటాయి? మీరు ఒకసారి అద్దం చూసుకొని నాలుక ఇట్లా పైకి అనుకొని చూసుకోండి ఒకసారి. ఎట్లా అంటే స్వరపేటికలో ఇట్లా ఉంటాయి, అటోటి ఇటోటి ఉంటుంది ఇక్కడ. ఒకసారి అద్దం రేపు ముఖం కడిగినప్పుడు అద్దంలో చూసుకోండి, లేదా క్లాస్ అయిపోయినాక ఫోన్లోనే చూసుకోండి ఒకసారి. అటోటి ఇటోటి కత్తిరించినటువంటి రిబ్బన్ ముక్కల ఆకారంలో ఉంటాయి. ఇవే నాదతంత్రులు. ఈ నాదతంత్రులు ప్రకంపించినప్పుడు పుట్టేవే నాదాలు. నాదాలు అని అంటే గజర్దబ్బలు అని అంటాం చూసినావా? నాదతంత్రుల యొక్క ప్రకంపనం ఫలితంగా పుట్టేటువంటివి నాదాలు. నాదతంత్రులు ప్రకంపించకుండా కదలకుండా ఉన్నప్పుడు పుట్టేటువంటివి ఏమో శ్వాసాలు. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే స్వరపేటిక ఉంది చూసినావా? ఈ స్వరపేటికలో అంటే ఈ కంఠంలో పీక వంటిదే స్వరపేటిక అని అంటాము. ఈ స్వరపేటికలోనే ఈ నిర్మాణం అనేటువంటిది ఉంటుంది. స్వరపేటికలోనే ఈ నిర్మాణం అనేటువంటిది ఉంటుంది, బూరలాగా ఉంటుంది. ఇప్పుడు నాదతంతులు చూసినట్లయితే ఈ నాదతంతులు ఏమో స్త్రీలలోనేమో పొట్టిగా ఉంటాయి, పురుషుల్లోనేమో పొడుగ్గా ఉంటాయి. అర్థమవుతుందా? స్త్రీలలోనేమో పొట్టిగా ఉంటాయి, పురుషుల్లోనేమో పొడుగ్గా ఉంటాయి. పురుషుల్లో పొడుగ్గా ఉండడం వల్ల నాదతంతులు ఎక్కువగా ప్రకంపిస్తాయి. ప్రకంపించడం వల్ల సౌండ్ ఎక్కువగా వస్తాయి పురుషులలో. అర్థమవుతుందా? స్త్రీలలో పొట్టిగా ఉండడం వల్ల నాదతంతులు తక్కువగా ప్రకంపిస్తే సౌండ్ అనేది తక్కువగా వస్తుంది. అందుకే అమ్మాయిల యొక్క గొంతు కీచుతనంగా ఉంటుంది, మరి నాయిస్గా అంటే తక్కువగా వస్తుంది. ఎందుకంటే నాదతంతుల యొక్క అమరిక. మరి కొంతమంది అమ్మాయిలు కూడా అబ్బాయిలాగా మాట్లాడతారు, అవునా? మరి కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలాగా మాట్లాడతారు. ఏంద్రా ఈ మొగ గొంతుంది ఏమో అని అనుకుంటారు, ఈ మొగరాయుడు అని పిలుస్తూ ఉంటారు. కొంతమంది అబ్బాయిలు కూడా అమ్మాయిలాగా మాట్లాడుతుంటారు, అవునా? అరే ఇది ఆడోడరా, ఆడిబట్లోడరా, అది ఇది అని తిరుగుతుంటారు. ఏది కాదు, ఈ నాదతంతుల యొక్క అమరిక వల్లనే అట్లా ఉంటుంది. నాదతంతుల యొక్క అమరిక వల్ల పొట్టిగా ఉండడం వల్ల వాయిస్ అట్లా వస్తుంది, అమ్మాయిలాగా వస్తుంది వాయిస్. అంటే నాదతంతులు పురుషుల్లోనేమో పొడుగ్గా ఉంటాయి, స్త్రీలలోనేమో పొట్టిగా ఉంటాయి. స్త్రీలలో పొట్టిగా ఉండడం వల్ల అమ్మాయిల్లో కీచు గొంతు అనేటువంటిది రావడం జరుగుతుంది. పురుషుల్లో పొడుగ్గా ఉండడం వల్ల అబ్బాయిల్లో కొంచెము స్వరం అనేటువంటిది ఎక్కువగా రావడము జరుగుతుంది. ఇదంతా స్వరపేటికలోనే ఉంటుంది. ఈ స్వరపేటికకే ఇంకొక పేరు ఏం పేరు అని అంటే సౌండ్ బాక్స్ అని పేరు.
దీన్నే లార్నిక్స్ అని కూడా అంటారు, దీన్నే కృకాగ్రం అని కూడా అంటారు, దీన్నే కుకాలకము అని కూడా అంటారు. అంటే ఈ స్వరపేటికకే కృకాగ్రము ఇవన్నిటి పేర్లు అనేటువంటివి కలవు. అంటే ముఖయంత్రంలోని అవయవాలను 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఒకటి స్థానాలు, 2 కరణాలు, 3వది స్థానకరణాలు. కదిలేవి కరణాలా స్థానాలా? కదలనివి ఒకసారి కదులుతాయి, ఇంకోసారి కదలవు స్థానకరణాలకు ఎగ్జాంపుల్ ఏంది? నాగతంత్రులు. ఇవి స్థానాలు, కరణాలు, స్థానకరణాలకు సంబంధించి ధ్వన్యుత్పత్తి అయ్యేవాళ్ళు లేదా ఉచ్చారణ. మళ్ళీ ఈ స్థానాలేమో కదలవు, కరణాలేమో కదులుతాయి. మరి ఒకసారి కదలవు, కదులుతాయి, ఈ 2 కలిస్తేనే సౌండ్ వస్తుంది బయటికి. అంటే స్థానకరణాల యొక్క సంయోగం ఏ విధంగా జరుగుతుందో వివరించడాన్ని ఏమంటారు అని అంటే ప్రయత్నం అంటారు. స్థానకరణాల యొక్క సంయోగం ఏ విధంగా జరుగుతుందో వివరించడాన్ని ఏమంటారు చెప్పండి? ప్రయత్నం. మళ్ళీ ఈ ప్రయత్నం ఎన్ని రకాలు అంటే 2 రకాలు. ఒకటి అభ్యంతర ప్రయత్నం, ఇంకొకటి బాహ్యంతర ప్రయత్నం. బాహ్య ప్రయత్నం, అభ్యంతర ప్రయత్నం, బాహ్య ప్రయత్నం. అభ్యంతర ప్రయత్నం ఎన్ని రకాలుగా జరుగుతుందంటే 5 రకాలుగా జరుగుతుంది. బాహ్య ప్రయత్నం ఎన్ని రకాలు జరుగుతుందంటే 11 రకాలుగా జరుగుతుంది. ఈ 5 రకాలు 11 రకాలు తెలుసుకుంటే అప్పుడు మనకు ప్రయత్నం అయిపోతుంది. ఓకేనా? ఫస్ట్ ఇది రాయండి. ఎక్కడ ఊరు రాసినావమ్మా? కొంచెం పైన పెడతా, నువ్వు చూసుకుంటా, నేను రాస్తా, చెప్తుంటా. నీ స్పెల్లింగ్లు ఏం చూడా అనేది, అదే స్పెల్లింగ్ చూస్తున్నావు భయపడుతున్నావు కదా. ముఖయంత్రంలోని అవయవాలు ఎందుకంటే ముందల బెంచ్లో కూర్చున్న వాళ్ళని నేను నోట్స్ చూసి నేను చెప్తా ఉంటా. మీరు కంప్లీట్ చేసిరా అనుకో, నువ్వు ఫాస్ట్ రాసినావు అనుకో నీ ప్రకారమే పోతుంది, నువ్వు స్లో రాసినావు అనుకో నీ ప్రకారం పోతుంది. 1000 మంది ఉన్నా అదే ప్రాబ్లం. ముందర ఎవరైతే ఉంటారో వాళ్ళ నోట్స్ చూసుకుంటే నేను చెప్తాను. అలా కంప్లీట్ అయ్యాగానే మళ్ళీ నెక్స్ట్ సెంటెన్స్ చెప్తాను అనమాట. నేను స్పెల్లింగ్ ఏం చూడనిది. రైట్, ఏం చెప్పారు? ముఖయంత్రాల అవయవాలను 3 రకాలుగా విభజించారు. 3 రకాలుగా విభజించారు. రైట్. ఒకటి స్థానాలు, 2 కరణాలు, 3 స్థానకరణాలు. అందులో ఫస్ట్ వన్ స్థానము సైలెంట్గా పెట్టండి. స్థానాలు ఉచ్చారణలో కదలిక లేని అవయవాలు. ఉచ్చారణలో కదలిక లేని అవయవాలు స్థానాలు. ఉదాహరణ పై పెదవి, పై పళ్ళు, పై దంతాలు అనండి. పై దంతాలు అక్కడ ఉన్నాయని రాయండి. పై దవడ, మూర్ధము అక్కడ పైన ఉన్నాయని రాయండి. కింది రాశారు. పై పెదవి, పై దంతాలు, పై దవడ, మూర్ధము, దంతమూలము, తర్వాత లంబిక, కఠిన తాలువు, మృదు తాలువు, కంఠనాలు పైన రాసిన చూడు. రైట్, కింద రాయండి. లంబిక స్థానంగా గల ధనులు తెలుగులో లేవు. నెక్స్ట్, లంబిక స్థానంగా గల ధనులు ఉర్దూ, అరబిక్ భాషల్లో కలవు. ఉదాహరణ క్యూ కామా జీ. లంబిక సరిగా పనిచేయకపోతే ధ్వనిభేదాన్ని గుర్తించలేము.
ధ్వని భేదాన్ని గుర్తించలేము. నెక్స్ట్ స్వరపేటికకు జిహ్వ మూలానికి మధ్యగల భాగమే కంఠనాళిక. దీనికే కంఠనాళము, కంఠబిలము, సప్తపద అని పేర్లు కలవు. రైట్. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ కరణాలు అని పెట్టాడు. రెండోది కరణాలు. రైట్. ఉచ్చారణలో కదలిక గల అవయవాలు స్థానాలు, కరణాలు. కదిలేవి కరణాలు. ఉదాహరణ కింది పెదవి, కింది దంతాలు, కింది దవడ, కంఠం. తర్వాత జిహ్వ 5 భాగాలు. 5 భాగాలు. ఒకటి జిహ్వాగ్రము, జిహ్వ మధ్యము, జిహ్వ పార్శ్వము, జిహ్వ పృచ్ఛము, జిహ్వ మూలం. ఓకేనా? బొమ్మ వేసుకోండి. అది నాలుక బొమ్మ వేసి నాలుకలాగా వేయండి కొంచెం. రైట్, మంచిగా వేసినావు. జిహ్వాగ్రం, జిహ్వ పార్శ్వం అన్నప్పుడు 2 దిక్కులు ఉండాలి నాలుకకు. నెక్స్ట్ స్థానకరణాలు అని పెట్టండి. స్థానకరణాలు. ఒక అవయవము అటు స్థానంగా ఇటు కరణంగా ఉపయోగపడితే దానిని స్థానకరణము అంటారు. ఉదాహరణ నాదతంత్రులు. రైట్. నాదతంత్రులు ప్రకంపిస్తే నాదాలు పుడతాయి. నెక్స్ట్ నాదతంతులు ప్రకంపించకుంటే శ్వాసాలు పుడతాయి. నెక్స్ట్ నాదతంతులు ప్రకంపిస్తే నాదాలు పుడతాయి, నాదతంతులు ప్రకంపించకుంటే శ్వాసాలు పుడతాయి. కింద రాయండి. స్వరపేటికని లార్నిక్స్ ఆబ్లిక్ సౌండ్ బాక్స్ ఆబ్లిక్ కృకాగ్రం ఆబ్లిక్ కారకము ఆబ్లిక్ కకాలకము
కకాలకము అని అంటారు. రైట్. బూరలో పీక వంటి నిర్మాణము, బూర అంటే ఈ కంఠం అన్నమాట. బూరలో పీక వంటి నిర్మాణము స్వరపేటిక. పీక వంటి నిర్మాణం స్వరపేటిక. కింద రాయండి. స్వరపేటికలో కత్తిరించిన రిబ్బన్ ముక్కల ఆకారంలో ఉండేవి నాదతంత్రులు. రైట్. పురుషులలో నాదతంత్రులు పొడుగ్గా ఉంటాయి. స్త్రీలలో నాదతంతుల అమరిక పొట్టిగా ఉండడం వల్ల స్త్రీలకు కీచుగొంతు వస్తుంది. కానీ కొంతమంది అమ్మాయిలు అయితే అబ్బాయిల కంటే ఎక్కువ వదులుతారు. మరి వాళ్ళకి నాదతంతులు కొంచెం ఎక్కువ ఉంటట్టుంది. పంచాయతీల కాడ ఆడకి చూస్తే కఠిన తాళు అంటేనేమో గట్టిగా ఉండేది, మృదు తాళు అనేటేమో జర మృదువుగా ఉండేది. తాళు అంటే దౌడనే, ఇళ్ళనే ఇక లోపల ఉంటుంది, అది కదలదు. ఓకేనా. నెక్స్ట్ ప్రయత్నం అని పెట్టండి, మెయిన్ హెడ్డింగ్ పెట్టండి మధ్యలో. మధ్యలో పెట్టండి ప్రయత్నం. స్థానకరణాల సంయోగము ఏ విధంగా జరుగుతుందో వివరించడాన్ని ప్రయత్నం అంటారు. ప్రయత్నము రెండు రకాలుగా జరుగుతుంది. ఒకటి అభ్యంతర ప్రయత్నము, రెండు బాహ్య ప్రయత్నం. ఓకే. అందులో అభ్యంతర ప్రయత్నం సైడ్ హెడ్డింగ్ పెట్టండి.